హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ఒక న్యూ అప్డేట్ చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, 2023లో ఆగస్టులో ఒక ఈపీఎఫ్ఓ అనేది ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈపీఎఫ్ఓ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయగానే ఎప్పటికప్పుడు 3 మంత్స్కి ఒకసారి అయితే పాస్వర్డ్ అనేది అప్డేట్ చేయాలని అయితే ఈపీఎఫ్ఓ అనేది చెప్తుంది కదా ఫ్రెండ్స్. అదేవిధంగా నేను గతంలో కూడా ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో ఉంటుంది, చూడండి. అయితే 3 మంత్స్కి ఒకసారి పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవాలనేది అయితే ఈపీఎఫ్ఓ అనేది కంపల్సరీ అనేది చెప్తుంది. అదేవిధంగా అక్టోబర్లో కూడా మళ్ళీ సేమ్ ఇలాంటి అప్డేట్ వచ్చింది. ఫ్రెండ్స్, ఏంటంటే ఈపీఎఫ్ఓ అనేది ఓపెన్ చేయగానే మీకు చూపిస్తాను ఇక్కడ. సో మీ యూఏఎన్ నెంబరు పాస్వర్డ్ ఎంటర్ చేయకముందుకు మీరు ఎంప్లాయీస్ పైన క్లిక్ చేయగానే మీకు ఇట్లా అలర్ట్ అనేది ఒకటి చూపించడం జరుగుతుంది. డియర్ మెంబర్స్, బీ విజిలెన్స్ అగెన్స్ట్ యువర్ క్రెడెన్షియల్ యూఏఎన్ అండ్ పాస్వర్డ్ థెఫ్ట్ లాస్ దట్ మీ లీడ్ టు సైబర్ ఫ్రాడ్స్. సో ఈ విధంగా అయితే మీకు ఒక పాపప్ విండో అనేది చూపిస్తూ ఉంటుంది. అయితే ఈ అలర్ట్ ఏంటంటే ఎప్పుడైనా సరే మీ మొబైల్లో కానీ పీసీలో కానీ లైసెన్స్ ఉన్న సాఫ్ట్వేర్ అనేది వాడాలి ఫ్రెండ్స్. అలాగే ఓఎస్ని కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ అనేది ఉండాలి. లేకపోతే మీ పాస్వర్డ్ అనేది హ్యాకర్ల చేతిలోకి అయితే వెళ్ళే ప్రమాదం ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళు అదే చెప్తున్నారు. సో ఈ ఆ పాపప్ విండో అనేది అందుకోసమే వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అలాగే చాలా కఠినమైన పాస్వర్డ్స్ అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎలా అంటే స్ట్రాంగ్ పాస్వర్డ్స్, క్యాపిటల్ లెటర్స్ ఇచ్చి 2-3 క్యాపిటల్ లెటర్స్ ఇచ్చి, స్మాల్ లెటర్స్ ఇచ్చి, అలాగే స్పెషల్ క్యారెక్టర్ ఎట్ యాష్ ఈ విధంగా ఉంటున్నాయి కదా, స్పెషల్ క్యారెక్టర్స్ పెట్టుకొని, అలాగే నెంబర్స్ పెట్టుకోవాలి. చాలా స్ట్రాంగ్గా పాస్వర్డ్ అనేది ఉపయోగించి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అలాగే పాస్వర్డ్స్ని కూడా ఎవరితో కూడా షేర్ చేయొద్దు. షేర్ చేస్తే మాత్రం మీ అకౌంట్ అనేది వారి చేతిలోకి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. సో ఇలా అప్డేట్స్ అనేది ఈపీఎఫ్ఓ అనేది డైలీ ఇస్తూనే ఉంటుంది, అప్పుడప్పుడు ఇస్తూనే ఉంటుంది. అలాగే యూఏఎన్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే మనకు ఒక ఓటీపీ అనేది వస్తుంది కదా ఫ్రెండ్స్. అంతకుముందు ఓటీపీ అనేది రాలేదు. సో ఇప్పుడు లాగిన్ ఐడి పాస్వర్డ్ క్యాప్చా ఎంటర్ చేసినా కానీ మనకు ఓటీపీ అనేది వస్తుంది. సో అది మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే అకౌంట్ అయితే ఓపెన్ అవుతుంది కదా ఫ్రెండ్స్. మళ్ళీ అలాంటి అప్డేట్ రావడం జరిగింది ఫ్రెండ్స్. 3 మంత్స్కి ఒకసారి అయితే అప్డేట్ ఇస్తున్నారు. సో మళ్ళీ అందరూ పాస్వర్డ్ని అయితే తప్పకుండా అనేది చేంజ్ చేసుకోవాల్సిందే ఫ్రెండ్స్. సో ఇక్కడ ఓకే పైన క్లిక్ చేయగానే ఇక్కడ మీ యూఏఎన్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేయండి. సైన్ ఇన్ పైన క్లిక్ చేయగానే మీరు న్యూ పాస్వర్డ్ పెట్టుకోమండి అని అయితే ఒక ఇవ్వడం జరుగుతుంది. నేను చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇలా మీ యూఏఎన్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేయగానే ఇక్కడ మళ్ళీ మీకు ఎంటర్ యువర్ డీటెయిల్స్ అని అయితే అడగడం జరుగుతుంది. నేమ్ ఎంటర్ చేసి, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఎంటర్ చేసి వెరిఫై చేసినతోనే మీకు న్యూ పాస్వర్డ్ పెట్టుకోమని అయితే అడుగుతుంది. సో ఇలా డీటెయిల్స్ అనేది 3 మంత్స్కి ఒకసారి అయితే మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది ఎవరి చేతుల్లోకి హ్యాక్ అవ్వకుండా, ఎవరి చేతుల్లోకి మన అకౌంట్ అనేది వెళ్ళకుండా ఈపీఎఫ్ఓ అనేది 3 మంత్స్కి ఒకసారి అయితే మనకు అలర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ అలర్ట్ అనేది మీకు కూడా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. పాస్వర్డ్ 3 మంత్స్కి ఒకసారి చేంజ్ చేసుకోవాలి కాబట్టి. సో ఇంకా రాని వాళ్ళైతే వెంటనే వస్తుంది, వచ్చిన వాళ్ళైతే వెంటనే పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియోని అసలు లైక్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.